సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ప్రియా, అవంతిక శ్రీపతి గారు అమ్మమ్మ తాతయ్య స్థానంలో వచ్చి మా మనవడు శతాంష్ని ఆశీర్వదించండి. అక్షంతలు వేసిన ఆ చేత్తోనే 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్ పేపర్లు అందించండి ప్లీజ్. తీసుకోనన్నా. గ్రాండ్మా థ్యాంక్ యూ. ముక్తాదేవి గారు, మా మనవడికి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. భూలక్ష్మి, బాల్యదశ నుండి కౌమార దశకు వెళ్లే ముందు సత్ప్రవర్తన సద్బుద్ధితో మెలిగితే భవిష్యత్తు వెలిగిపోతుందని హోమాదులు చేసి ధోతి వస్త్రధారణ చేయిస్తారు. మన జీవితం మనం ఎన్నుకునే మార్గాన్ని బట్టే ఉంటుంది. బంగారు బాటనెంచుకో బాబు. అమ్మగారు, అబ్బయ్య ఇప్పుడు యువరాజులా ఉన్నాడు. భూలక్ష్మి, మంచి మనిషి అనిపించుకున్నావు. మంచి మనసుందని నిరూపించుకున్నావు. నీ చేతుల మీదుగా వాయనమివ్వమ్మా. నాకెంత భాగ్యం దక్కినాదమ్మగారు. శేషమ్మా, 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 ఎంత పొగరకి తలెగరేస్తే మాత్రం పట్టుబట్టల్ని పసివాడికి అందకుండా ఎగరేస్తావా? మోదం అదుపు తప్పుతోంది. మోదం అదుపు తప్పుతోంది. మీకేమన్నా పిచ్చా? ఓర్వ లేనప్పుడు చప్పుడు చేయకుండా వెళ్ళిపోవాలి. ఇలా అమర్యాదగా ప్రవర్తించకూడదు. పెద్దరికం ఉన్నవాళ్ళని పిలవాలే గాని పెద్దవాళ్ళనుకుని ప్రతి వాళ్ళని పిలవకూడదమ్మా. అడిగితే మీ చేతికే ఇచ్చి మా కొడుకు ఇమ్మనే వాళ్ళం కదా. అడగడానికి మొహమాటం, ఇలా చేయడానికి చేతివాటం. ఏమంటాం? తిట్టేవాళ్ళు గాని, చెప్పేవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని ఇంకెవరైనా ఉన్నారా? కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. కంట్రోల్ చేసుకున్నందుకు సిగ్గుపడు. సిగ్గుపడాల్సింది నేను కాదక్కా. అదే అదే అదే
ఎవరో ఏంటో కులగోత్రాలు కూడా తెలియని దీంతో నన్ను వాయనం ఇప్పించేది. ఎవరో ఏంటో కులగోత్రాలు కూడా తెలియని దీంతో నన్ను వాయనం ఇప్పించేది. హోమం చెయ్యాలని పంతులు గారిని పిలిపించారు. మంగళం జరగాలని వేదమంత్రాలు చదివించారు. పద్ధతులు పాటించారు. ఇంత చేసిన వాళ్ళు దిక్కు మొక్కులేని దీనితోనా బట్టలిప్పిస్తారు? దిక్కు మొక్కులేని దీనితోనా బట్టలిప్పిస్తారు? శేషమ్మా, కలిసిపోవడానికి కులాలు, దీవించడానికి గోత్రాలు అక్కర్లేదు. మంచి మనసుండి మనిషి అనిపించుకుంటే చాలు. ఏ రక్తమో తెలుసుకోవాలి కదక్కా. భూమి గురించి ఏం తెలుసుకోవాలి మీరు? నీకు తెలిస్తే చెప్పు విరాట్ బాబు. వాళ్ళ నాన్న పేరేంటో. తల వంచుకుందంటే తండ్రి లేడేమో. నోరు జారడానికే నువ్వు నోరు తెరిస్తే మాత్రం శ్రీపతి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అంటే నిన్ను చంపేస్తాను. నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదక్క. అవంతి కంటే అర్థం లేకుండా మాట్లాడిందనుకోవచ్చు. మీ నాన్న పేరేంటో చెప్పమ్మా. భూమి చెప్పు. పర్వాలేదు, చెప్పమ్మా. విన్నారా? వీళ్ళమ్మ ఓ కుంతీదేవి, వీళ్ళ నాన్న ఓ సూర్యుడు. పెళ్లి చేసుకుంటే పుట్టలేదు ఈవిడ, ప్రసాదిస్తే పుట్టింది ఈ కుంతి పుత్రిక. సర్టిఫికెట్స్ లో కూడా దేవుడు అని పేరుంటే ఫాదర్ నేమ్ వెరైటీగా ఉందనుకున్నాను. ఫ్లాష్ బ్యాక్ ఇంతుందనుకోలేదు. అయితే ఏంటి? తండ్రి లేని పిల్ల కావచ్చు, పుట్టు పూర్వోత్తరాలు తెలియని అభాగ్యురాలు కావచ్చు. రక్తమాంసాలున్న జీవోత్సవాలు నా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. మాట, మర్యాద, మౌనమే ప్రాణం అనుకున్న భూలక్ష్మి అన్న పేరు చాలదా? వాళ్ళ తండ్రి పేరు కూడా కావాలా? నిజంగా తనే భూలక్ష్మీదేవి గారి మునిమనవరాలని తెలియక ఇక్కడ పిచ్చి కూతలు కూస్తున్నారు ముక్తాదేవి గారు. చరిత్ర లేని దీన్నింతగా వెనకేసుకొస్తున్నావు. బాగుందక్క. మరి నీ మనవరాలు నందికెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదో? ఇవ్వకపోతే అది నన్ను నానమ్మ అని పిలిచేదే కాదు. ఇస్తున్నావక్క. పాకెట్ మనీ కింద ఏదో 10,000. అవి అయిపోగానే మళ్ళీ నువ్వెప్పుడిస్తావా అని ఇలా వేళ్లు విరుచుకుంటూ కూర్చోవాలి. ఆ డబ్బుల్ని చిల్లరనుకుని చీప్ గా చూసింది. పోగేసుకుంటే కట్నంగా పనికొచ్చేది. దిస్ ఇస్ టూ మచ్. 9 ఏళ్లున్న ఆ అబ్బాయి పేరు మీద వీళ్ళు 10 కోట్లు డిపాజిట్ చేశారు. నా కూతురి పేరు మీద 1 కోటి కాదు కదా, కనీసం స్కూటీ కూడా లేదు. నా మనవరాలను చెప్పుకుని తిరుగుతోందే, అంతకన్నా ఆస్తి ఇంకేం కావాలి? కావాలన్నా నువ్వివ్వవుగా.
ఇచ్చేదాకా ఆగాలిగా. నీ పెద్ద మనవరాలు వచ్చేదాకా అంటావు. దానికిచ్చినంత గౌరవం కూడా మాకివ్వవే? దానికి నాన్న పేరు తెలీదు, నీకు నాన్నున్నా నీ పేరు మీద ఏమీ లేదు. దోతి కార్యక్రమం అయిపోయిందిగా, హారతిచ్చేదాకా ఉండడానికి ఇదేమి గుడి కాదు. పదండి. ఆగండి అమ్మగారు, మీరు నన్ను ఎన్ని మాటలన్నా ముందు ఏడిపోతుంది కానీ ఆనక నిజమే కదా అని ఆలోచన వస్తుంది. సంటోడు బాగుండాలని ఎంతమందిని పిలిచి ఎంత ఖర్చు చేసి పంచం చేస్తే బాగు చేయకుండా వెళ్ళిపోతారేంటమ్మగారు. నువ్వు చెప్తే మేము తినేదేంటే? ఈ ఇంటి కోడలే మమ్మల్ని అడగలేదు, నువ్వు మమ్మల్ని అడిగేదానివా? మాట వినడానికి ఓపిక, మెతుకు తినడానికి అర్హత లేని వాళ్లను ఆగమని అస్సలు అనను. చంప మీద కొట్టి దవడ కింద లడ్డు పెట్టినట్టుగా ఉంది. నేనైతే ఇక్కడ ఉండను, తినను. ఇంకా అక్కడే చూస్తారే, పదండి. వీళ్ళకి బంధాన్ని ఎలా నిలుపుకోవాలో, బంధుత్వాన్ని ఎలా కలుపుకోవాలో తెలీదు. పంతులు గారు, వేదమంత్రాలు చదవండి, మనసుకు ప్రశాంతత వస్తుంది. యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వాగ్నేరాయత. ఇది పనిచేస్తే చాప్టర్ క్లోజ్. ఏంటా వాసన? తిరుపతి లడ్డూలాగా కమ్మని వాసన వస్తుందా? అవునత్తా, కలర్ బాగుంది కానీ మింగితే పోతారేమో. ఇవన్నీ కెమికల్స్ కదా. ఎస్ మామ్, యూర్ రైట్. ఇవన్నీ స్ట్రాంగ్ కెమికల్స్, ప్రాణానికే ప్రమాదం కదూ. ఇది నా మనవరాల్ని దెబ్బ కొట్టిన ఆ భూమిని దెబ్బ కొట్టడానికి. అంటే అదేనే, అది బావగారి కాళ్లకు రోజు నూనె రాస్తుంది కదా, ఆ నూనెలో దీన్ని కలుపుతాం కదా, అప్పుడు కాలు కాలుతుంది కదా. రాజావారు గగ్గోలు పెడతారు, ముక్తాదేవి ఆందోళన పడుతుంది. కాళ్లపైన ఉబ్బిన బొబ్బల్ని చూసి బిల్లు బికిన కోపంతో పళ్ళు కొరికి చెళ్ళుమని చెంపదెబ్బ కొట్టి ఆ భూమిని మెడపట్టి గెంటేస్తే గుమ్మం అవతల కాదు, ముక్తాదేవి మనసులో గూడు కట్టుకున్న ప్రపంచానికి అవతల పడుతుంది. భూలక్ష్మి. హరి ఓం తత్స. నువ్వు చెప్తోంది ఊహించుకుంటుంటే నా మనసు పులకరించిపోతుంది గ్రాని. కానీ కెమికల్ కలిపినట్టు నాలుగో మనిషి కూడా తెలియకూడదు. ప్లాన్ మరి క్రూయల్గా ఉందేమో. 10 నిమిషాలు పని చెయ్యకపోతే ఫ్యాన్ అయినా మార్చేస్తాం. 18 ఏళ్లుగా చచ్చుబడ్డ కాళ్ల మీద జాలి పడతావేంటవంతిక? నా మనవరాలికున్న గట్స్ నీకు లేవేంటే? ఈ ఇంటి కోడల్ని కదా, తేడా వస్తే అత్తయ్య చేతిలో బలవుతానన్న భయం. గ్రామర్ వస్తే సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. అయితే దాన్ని బేగ రప్పించండి. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, 2 డేస్లో వస్తుంది. అట్టగా? ఇది పార్సల్ కాదు భూమి, ప్రయత్నం. ఎలా చెప్పాలి? ఇప్పుడు తెలుగులో అచ్చులు, హల్లులు, సందులు, సమాసాలు ఉంటాయి కదా. అవునుంటాయి. పద్య భాగాల్లో ఎక్కువ వస్తాయి. అబ్బయ్యా, ఓ పద్యం పాడమంటావా? వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాను తల్లి. అట్టాగే. ముందు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనే 3టితో టైంని ఇండికేట్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇవ్వు. మరి నాకు నీకు కూడా చూసుంది, కాకపోతే నిమ్మరసం. భూమా, నీదే కలర్ కలర్గా బాగున్నది. అట్నా?
అయితే నువ్వు ఇది పట్టు. సారీ మేడం ఒప్పుకోరు. ఎవరికి ఏది ఇస్తే అదే తాగాలి. అమ్మ ఆర్డర్. భూమే ఇంట్లోనే ఓటలు ఎట్టినట్టున్నారే, ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. తాగి నోరు మూసుకో. భూమే అమ్మగారు నాకు నిమ్మరసం ఎందుకు ఇచ్చినారో అర్థమైపోనాది. ఎందుకు ఇచ్చారు? నీలాగా నాను కూడా సన్నగా అయితే మల్లె తీగలో ఉంటాననేమో. నీకు అలా అర్థమైందా? మాటారు ఇంకా చదువుకుందాం. SHOULD సౌల్డ్ కరెక్టేనా మాస్టారు? షౌల్డ్ కాదు కొండమ్మా, షుడ్ అనాలి. ఇదేం ఇంగ్లీష్ విరాట్ బాబు. ఒక పాలి అట్ట అంటారు, ఇంకో పాలి ఇట్ట అంటారు. సాన కట్టమే దీంతో. చాలా ఈజీ భూమి. నువ్వు గజ్జలు కట్టుకోగానే నీకు నాట్యం వచ్చేసిందా? లేదు, నిప్పులు తొక్కిందాల్లా గెంతులెత్తే మా యమ్మ నా సెవ్వట్టుకొని నిదానంగా నేర్పినాది. నేను నీ చెవి పట్టుకోను గాని అవసరమైతే నీ చెయ్యి పట్టుకుంటాను. అదేంటన్నయ్యా? ఐ మీన్ భూమి చెయ్యి పట్టుకుని దిద్దిస్తాను, నేర్పిస్తాను అంటున్నాను. బాగున్నదమ్మా, బాగున్నది. రాసుకోయే భూమే. వందల కోట్లకు వారసురాలైన నువ్వు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి భూలక్ష్మి. కబడ్డీ కబడ్డీ అని కూత పెట్టిన నీతోనే వ్యాపార ప్రపంచంతో కబడ్డీ ఆడిస్తాను. నా దయ, నా చూపు ఇప్పుడు నీ మీద నా పెట్టుబడి, ఆ తర్వాత 10 రెట్లు రాబడి. కేసీ భీమాసురుల సంహారం. కంసుని ఆదేశమున కేసీ రాక్షసుడు అశ్వరూపమును ధరించెను. తన జూలు పైకెగురుతుండగా గిట్టలతో నేలను త్రవ్వుచూ అతడు బృందావనమున ప్రవేశించెను. ప్రజలందరినీ తన సకిలింపులతో అతను భయపెట్టసాగెను. మీలో మీరు నవ్వుకుంటున్నారేంటండి? గుర్తొచ్చి సంతోషపెట్టే విషయాలేమీ లేవే? అర్థమైంది. భూమి గుర్తొచ్చి నవ్వొచ్చింది కదూ? నిజమేనండి. పుష్కరాలప్పుడు గోదావరికెళ్ళి 3 మునకలేస్తాం గాని భూమి గలగలా పారే గోదావరిలా మాట్లాడుతుంటే తడిసి ముద్దవుతూనే ఉంటాం. ఏ తల్లిదండ్రులు కన్నబిట్టో. ఏమైందండి? ఎందుకలా గాబరపడుతున్నారు? భూమిని కన్నవాళ్లను చూడాలనా? చూద్దురుగానే. 3 నెలల్లో మీకు నయమై జింక పిల్లలా గెంతులేస్తారని ఆ చిన్నపిల్ల అన్న మాటలు నిజమైతే వాళ్ళ ఊరికెళదాం. భూలక్ష్మి కన్నవాళ్ల కలల్ని మనం నిజం చేద్దాం. ఏమండి, ఇందాక నవ్విన మీ కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్ళేంటండి? నయం కాదనా? నడవలేరనా? 3 నెలలు కాదు,
ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను. చెప్పండి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడాలనుంటే మిమ్మల్ని ఎత్తుకుని నేను 7 కొండలు ఎక్కుతాను. గోదావరి నదిని ఈదాలని ఉందంటే నేను మునిగిపోయినా పర్వాలేదు, మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను. బ్రహ్మోత్సవ రథాన్ని లాగాలని ఉందంటే మిమ్మల్ని నా నడువుకి కట్టుకుని శక్తిని కూడదీసి అడుగేస్తాను. నా రక్తంలో ఉన్న ప్రతి బొట్టు నా నుదుటి కుంకుమ బొట్టుకే అంకితమవ్వాలి.